ఇప్పుడు ఈ సిద్ధార్థ ఆరోగ్య దీక్షలో అసలు ఏ కైండ్ ఆఫ్ మీరు పొద్దున యోగా మెడిటేషన్ ఉంటుంది అన్నారు, కొన్ని ఆహార నియమాలు ఉంటాయి. వీటి వల్ల ఎలాంటి ఆహార నియమాలు ఉంటాయి, అసలు ఆ దినచర్య ఎలా ఉంటుందో చెప్పగలుగుతారు? దీంట్లో ప్రధానమైనటువంటిది ఆహార నియమాలలో నేచురల్ అంటే మనం ప్రధానంగా మట్టిని నమ్ముకున్న మనిషి ఎప్పుడు చెడిపోడు. మట్టిని మనిషి మోసం చేయొచ్చు కానీ మనిషిని మట్టి మోసం చేయడు. అంటే మనకు వచ్చేటటువంటి వాటిలన్నిటిలో కూడా అంటే మనిషి మట్టి నుంచే పుట్టిండు. ఆ మట్టిలో ఉన్నటువంటి ఖనిజ లక్షణాలు దాంట్లో ఉన్నటువంటి అన్నీ మన బాడీలో ఉన్నాయి. మట్టికి దూరమైన తర్వాతనే మనిషికి అనారోగ్య సమస్యలు వస్తుంది. ఇది మేము ప్రధానంగా నమ్మేటటువంటిది. కాబట్టి అంటే మట్టి అంటే దాని అర్థం ప్రకృతికి దగ్గరగా మనిషి జీవనం. ప్రకృతి ధర్మాన్ని పాటించకపోవడం వల్లనే ఈరోజు వచ్చే అనేక సమస్యలు మనకు వస్తున్నాయి. ఉదాహరణ మీకు చెప్తా, మట్టి ఉంది అంటే మన భూగోళం ఉంది. భూగోళంలో మీరు చూస్తే 70% దాదాపు 70% నీరు ఉంటుంది. 25 నుంచి 30% మాత్రమే చెట్లు, ఆ తర్వాత ఈ అంతా ఉన్నటువంటిది మనం చూస్తున్నాం. ఈ మనిషిలో కూడా అంటే మన శరీరంలో కూడా 70% పైగా నీరు, 30% మన ఎముకలు, తర్వాత దీనికన్నా ఇవన్నీ ఉన్నాయి. మరి ఈ ధర్మాన్ని మనం పాటించాలి. ఇప్పుడు ఈ ధర్మాన్ని మనం పాటించట్లే, ప్రకృతి ధర్మాన్ని మనం పాటించట్లే. అంటే ఆ మోతాదులో మనం బాడీని మెయింటైన్ చేసుకోగలిగితే ఏ ఇబ్బంది రాదు, ఆరోగ్య సమస్యలు కూడా రావు. దానికి మించి మనం ప్రకృతికి విరుద్ధంగా అంటే మన జీవన విధానంలో నిద్ర, మన పడక మారింది, మన నడక మారింది, మన తిండి మారింది, మన తిరుగుళ్ళు మారినాయి. మరి ఇవన్నీ మారినప్పుడు ఇక నీకు ఆరోగ్యం ఎట్లా ఉంటుంది అంటే టయానికి తినవు, టయానికి నిద్రపోవు, నీకు ఆట లేదు, ఈ యొక్క నీ ముఖంలో ఆనందమే లేదు. పొద్దున లేస్తే ఉదయం నుంచి డ్యూటీకి పోయే కాంచి టెన్షనే కదా, మనిషి మీద ఒత్తిడే రాత్రి పడుకునేదాకా. అది ఆర్థిక పరమైనవి కావచ్చు, శారీరక పరమైనవి కావచ్చు, మానసిక పరమైనవి, రకరకాల సమస్యలు, ఒత్తిడి. మనిషి నిత్య జీవితంలో అనేక ఒత్తిళ్ళ మధ్య జీవిస్తున్నాడు. దానివల్లనే ఈరోజు అనేక సమస్యలు, అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ అన్నిటికీ పరిష్కార మార్గంగానే మనం ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసాం. సరే, దీంట్లో మరి ప్రాక్టికల్గా పాల్గొన్నప్పుడు అంటే దూరం నుంచి చూసినప్పుడు దీన్ని ఇదేం కొత్తది కాదు అంటే మీరు అనొచ్చు, అంటే మీరు అడగొచ్చు, ఈ ఆహార నియమాలు కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇవన్నీ కొత్త ఏం కాదు కదా, గతం నుంచి చాలామంది ప్రకృతి వైద్యులు చెప్తున్నారు, ఆయుర్వేద వైద్యులు కూడా చెప్తున్నారు కదా అని మీరు అడగవచ్చు. ఎస్, అయితే కొంతమంది రకరకాల డైట్స్ ఉన్నాయి, రకరకాల పద్ధతులు ఉన్నాయి. వీటన్నిటిని క్రోడీకరిస్తూ అందరికీ సరిపడే, అందరికీ అనుకూలంగా ఉండేటటువంటి దీన్ని డిజైన్ చేసాం. డిజైన్ చేస్తూ ఇదేదో మాటగా చెప్పటం కాదు, దీనికి ఏదో వచ్చినటువంటి కాస్ట్ అంటే దాని ఆర్థికంగా వాళ్ళ మీద భారం పడకుండా చాలా ఫ్రీగా అంటే చాలా అందరికి అర్థమయ్యే రీతిలో ఫ్రీగా అందరినీ ఇన్వాల్వ్ చేసే విధంగా మేము స్టార్ట్ చేసాం. ఇవాళ కొద్దిగానే ఉండొచ్చు, భవిష్యత్తులో దీన్ని ఒక ఉద్యమంగా మేము దీన్ని తయారు చేయాలనుకుంటున్నాం. దీని కొనసాగింపు కూడా ఇంకా అనేక కార్యక్రమాలు కూడా చేపట్టాలన్నది మా భవిష్యత్ ప్లాన్ అన్న.